నమస్తే. ఈరోజు మన టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఇంకా జనాల్లోకి రావడానికి డిసైడ్ అయిపోయాడు అని చెప్పి వార్తలు వస్తుంది. బేసిక్గా పండగ తర్వాత వస్తానని చెప్పి పండగ పోయి కూడా 15 రోజులు అయింది. కానీ లండన్కి పోయినాడు కాబట్టి మేబీ లేట్ అయినట్లుంది. కానీ లండన్కి వెళ్ళింది అదేదో కాన్వకేషన్కో లేదా విహారయాత్రకో అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. లండన్లో కొంతమంది గత ఎన్నికల్లో స్ట్రాటజిస్టులుగా పనిచేసినటువంటి కొంతమందిని ఒక సమావేశంలో కలిసినట్లు, వాళ్ళ దగ్గర సూచనలు సలహాలు కూడా తీసుకున్నట్లు వార్తలు వస్తూ ఉంది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా జనాల్లోకి అయితే వెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళకపోతే పార్టీని మర్చిపోయే అవకాశం ఉంది. సో మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళి జనాల్లో ఈ సభలు సమావేశాలు నిర్వహించి ఇంకొకటి పాదయాత్ర చేస్తే కూడా బాగుంటుంది అని కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ పాదయాత్ర చేయడానికి ఆయనకి కాలు ఏదో ప్రాబ్లము ఉందంట. సో పాదయాత్రకు అయితే ఇప్పట్లో అయితే చేసేదానికి కుదరదు అన్నట్లు చెప్పినట్లు సమాచారము. కానీ అసెంబ్లీకి వెళ్ళమని అయితే మాత్రం బల్లగుద్ది చెప్పారంట. అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మిగిలిన 11 మంది వచ్చినా రాకపోయినా ఒకడే అయినా వెళ్ళి ఈ సమావేశాల్లో అయితే పాల్గొంటే కానీ జనాల్లోకి గట్టిగా వెళ్ళే అవకాశం లేదు. ఈ సూపర్ సిక్స్ అని మీరు పట్టుకొని వేలాడుతూ ఉంటే, సూపర్ 6 ఇప్పట్లో అన్ని హామీలు కొన్ని అయితే అమలు చేస్తున్నారు. అన్ని హామీలు ఇప్పట్లో చేయడానికి ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పేసిన దాన్ని దీన్ని కొత్తగా నువ్వు జనాల్లోకి తీసుకుపోయి చెబితే వాళ్ళు ఆల్రెడీ ఆయనే చెప్తున్నాడు, ఇంక ఈయన చెప్పేది ఏంది అనే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సూపర్ 6 హామీలతో పాటు క్షేత్రస్థాయిలో మెయిన్గా నన్ను ఒంటరి వాడిని చేసేసాడు, విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, మా తల్లిని దూరం చేశారు, చెల్లిని దూరం చేశారని పాత సినిమాలో సెంటిమెంట్ లాగా జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పి నిశ్చయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎట్టకేలకు మనము జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చూసే అవకాశం అయితే లేకపోలేదు. అక్కడ స్ట్రాటజీ ఏంటంటే, ఆయన అటెండ్ అవ్వడము, ఆయన్ని చూస్తానే ఇంకా మిగిలిన 163 మంది 164 మంది ఉన్నారు కదా, వాళ్ళు రెచ్చిపోతారు. ఆ రెచ్చిపోతే ఆయనకు అవమానం ఫీల్ అయినట్లు లేచి బయటకు రావడము, ఒక డ్రామా లాగా రక్తి కట్టించి ఏ విధంగా అయితే 2017లోనో ఎప్పుడో కూడా ఇదే విధంగా అందరికి నమస్కారం పెట్టుకుంటూ నాకు సమయమే ఇవ్వడం లేదు, నా 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు సంతల్లో పశువులాగా కొనేశాడని పెద్ద స్టేట్మెంట్ ఒకటి ఇచ్చి అందరికి నమస్కారం పెట్టుకుంటా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే నేను ఇంకా సభలోకి వస్తానని చెప్పి పాదయాత్ర ప్రారంభించాడు. వర్కౌట్ కూడా అయ్యింది అది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సతీమణి గారిని ఏ రోజు ఆ సభలో అవమానించారని ఆ రోజు కూడా ఇదే విధంగా ఇది కౌరవ సభ, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గౌరవ సభగా మార్చి ఇందులోకి వస్తానని చెప్పి శపథం చేసి బయటకు రావడము, అది కూడా వర్కౌట్ అవ్వడం జరిగింది. ఇది ప్రతిసారి వర్కౌట్ అవుతుందా అంటే జనాలు సెంటిమెంటల్గా ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి బహుశా ఆ స్ట్రాటజీ ఎంచుకున్నట్లుంది. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే, ఒకవేళ ఆయన సభలో కనుక అటెండ్ అయితే పుష్కలంగా సమయం కానీ ఇచ్చినారంటే బుక్ అయిపోతాడు. 1 గంట ఇచ్చి మాట్లాడమంటే ఆయన ఆ పేపర్లు చూసుకుంటా మీమర్స్కి మంచి స్టఫ్ ఇస్తాడు. అది సోషల్ మీడియా మొత్తం ఇంకా రెచ్చిపోతారు, మీమర్సు రెచ్చిపోయి రుద్దేస్తారు. అదొక ప్రమాదం అయితే లేకుండా పోలేదు. కాబట్టి ఈ 2-3 అంశాలను వాళ్ళు చెప్పినట్లు, దానికి ఈయన ప్రాథమికంగా ఆ విధంగానే చేద్దామన్నట్లు, ఇంకా కొత్త స్ట్రాటజిస్ట్ను కూడా రంగంలోకి దించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా సోషల్ మీడియాలో అందరినీ యాక్టివేట్ అవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళింది. సో ఎవరెవరైతే కేసులకు భయపడి ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వాలని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు అయితే ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరికైతే సోషల్ మీడియా అకౌంట్లు లేవో వాళ్ళు కూడా క్రియేట్ చేసుకొని ఇక మీదట రోజు యాక్టివ్గా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి చూడాలి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో సలహాలు ఇస్తే తీసుకోవడం, బేసిక్గా సలహాదారులను అయితే పెట్టుకుంటాడు కానీ బట్ వాళ్ళు ఇచ్చిన సలహా స్వీకరిస్తాడా, అసెంబ్లీకి అటెండ్ అవుతాడా అనేది నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే అదే సభలో 151 మంది దగ్గర పొగడ్తలు పొగిడ్చుకొని వాళ్ళు పొగుడుతూ ఉంటే
ఈయన ముసి నవ్వులు నవ్వుతూ కాలయాపన చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అది కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళు ఉన్న సభలోకి ఒంటరిగా వెళ్ళి బుక్ అవుతాడని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే సమయము సందర్భం లేకుండా ఇప్పుడేం ఎన్నికలు కూడా లేదు కాబట్టి మామూలుగా ఉండదు బ్యాటింగ్ లోపల. కాబట్టి నాకు తెలిసి ఆ అవమానాలు స్వీకరించేటువంటి పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని నేను అనుకోవడం లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటిస్తాడా? ఎందుకంటే పార్టీ రోజు రోజుకి దిగజారిపోతుంది. ఆల్రెడీ ఉన్న నాయకులు కూడా ఒక్కొక్కరు చేజారిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక అసెంబ్లీకి వెళ్ళి ఆయన అసెంబ్లీకి వెళ్తే ఇక్కడ సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్ అవ్వమంటున్నారంటే సింగిల్ సింహము వాళ్ళు 110 కౌరవులు పాండవుల్లాగా ఈయన ధర్మరాజు భీముడు అని చెప్పి ఎలివేషన్లు వేసుకొని జనాల్లోకి రుద్దాలి, ఆయన్ని అందరూ వదిలి వెళ్ళిపోయినా ఒక సింగిల్ సింహం లాగా ఆయన పోరాడుతున్నాడు అసెంబ్లీలో అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒక పావులైతే కదుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ కూటమి నాయకులు సమయస్ఫూర్తితో వ్యవహరించి గనుక ఆయన కోరినంత సమయాన్ని గనుక కేటాయిస్తే ఆయన అంతసేపు మాట్లాడలేడు కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ వేసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. 1-2 సార్లు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడంటే అది ట్రోలింగ్ మెటీరియల్ అయ్యి సోషల్ మీడియా అంతా మళ్ళీ బగ్గుమంటుంది. కాబట్టి ఆచితూచి నెక్స్ట్ వేసే స్టెప్ ఆచితూచి వేయాలని ఎప్పటికీ ఇంకా సూపర్ సిక్స్ అని పట్టుకొని తిరుగుతా ఉంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇప్పట్లో అయ్యే పని కాదు, అది డబ్బులు లేదని ఆయనే చెబుతా ఉంటే అదే అజెండాతో జనాల్లోకి వెళ్తే ఏ విధంగా స్పందన ఉంటుంది అనేది కొంచెం డౌట్ ఉన్నటువంటి అంశం. కాబట్టి సో స్ట్రాటజీ మార్చాలి, ఎత్తులు మార్చి జనాల్లోకి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాడంట. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా అంటే నన్ను అడిగితే నాకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఆయన సభకు రాడు. పాయింట్ నెంబర్ 1. ఒకవేళ మార్పు చెందిన వాడే మనిషి అన్నట్లు ఆయనలో ఏమైనా మార్పు వచ్చినాడంటే మాత్రము ఒకవైపు రఘురామకృష్ణంరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సభలో ఆయన అయితే అటెండ్ అవుతాడు, వాళ్ళని తట్టుకోగలుగుతాడని నేనైతే అనుకోవడం లేదు. ఆయనే కాదు చాలామంది, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అయితే కాసుకున్నాడు ఎప్పుడు సభకు వస్తాడా అని. సో ఇలాంటి చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరెవరైతే ఇబ్బందులకు గురయ్యారో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎవరెవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళందరూ విరుచుకుపడే అవకాశం ఉంది. అదేవిధంగా అదే సభలో నారా లోకేష్ గారి తల్లి గారిని వాళ్ళు ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో మనకందరికీ తెలుసు. కాబట్టి ఆ పార్టీ వాళ్ళు అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి సరదాగా మాట్లాడుకొని ఎలివేషన్లు వేసుకొని ఇస్తారో అని నేనైతే అనుకోవడం లేదు. మరి వేచి చూడాలి. నెక్స్ట్ వీక్ ఎప్పుడో ఉందంట అసెంబ్లీ సమావేశాలు. మరి ఆయన అసెంబ్లీకి వస్తే మాత్రం సోషల్ మీడియా మొత్తం మరొక్కసారి బగ్గుమంటది. చూద్దాం మరి ఆయన అసెంబ్లీకి రావాలని, ఈ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో గలమెత్తాలని, ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించి కూటమి నాయకులను ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూద్దాం మరి ఏం జరుగుతుందో, వస్తాడా రాడా అని ఇంకొక వారంలో తెలుస్తుంది.